సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన ప్రజాపాలనా దరఖాస్తులు. బోయినపల్లిలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి వెన్నెల గద్దర్ వార్డు కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకుంటున్న లబ్ధిదారులతో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ వారికి ముందు ప్రాధాన్యత ఇస్తామని అనడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, మీరు అలా అనడం పద్ధతి కాదు అని హెచ్చరించారు. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు ప్రజల కోసమే, పార్టీలకు కాదు అని అన్నారు. వెంటనే వెన్నెల స్పందిస్తూ అందరం సమానమే అన్నా అని సర్ది చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 గ్యారెంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు కొనసాగుతాయని తెలిపారు. డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే సందర్భంగా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న గారు ఆధ్వర్యంలో 28 డిసెంబర్ 2022 నుంచి జనవరి 6, 22, 24 వరకు మనం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చాము. 6 గ్యారెంటీ హామీ ఇచ్చాము. ఈ రోజు నుంచి 6 జనవరి వరకు అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ వార్డు వైజ్ సెంటర్లు ఎస్సీపీ ఆధ్వర్యంలో మన మహిళా సంఘంలో మ్యాట్ నుంచి అఫీషియల్ ఆధ్వర్యంలో ఈ అప్లికేషన్ పట్టబడుతున్నాయి. అట్లాగే మన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కూడా అందరు ప్రజలకు, ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరు కార్యకర్తలు, అన్ని పొలిటికల్ పార్టీల కార్యకర్తలు ప్రజలకు సహకరిస్తున్నారు. అప్లికేషన్స్ జెరాక్స్ తెచ్చుకొని కూడా ఇవ్వచ్చు. అది నిన్న మా ఎస్సీలో మన సీఓ గారు చెప్పినారు. ఇక్కడ మిస్ అయిపోయినట్టు మనకు 6 జనవరి వరకు అప్లికేషన్స్ సేకరించబడతాయి. ఇంకా కొన్ని మిస్ అయ్యాయనుకోండి, ఆ అప్లికేషన్స్ కూడా మీరు ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు వాట్సాప్లో వచ్చేసి దాన్ని ప్రింట్ తీసుకొని మన ఎస్సీబీ ఆఫీస్లో కానీ లేకుంటే మన కార్యకర్తలకు ఇచ్చినా కానీ అది తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తారు. సో ఏమైనా ప్రజలారా ఈ అవకాశాన్ని మీరు చాలా ఓపికగా కావాల్సిన రిక్వైర్మెంట్ అడ్రస్ చేసి ఇవ్వండి. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. 1885లో ప్రారంభం ఫౌండేషన్ అయింది. అప్పటి నుంచి 139 ఏళ్ళ నుంచి ప్రతి ఏటా ప్రతిసారి అంచెలంచెలు ఎదుగుతూ భారతదేశం అంతా వ్యాపిస్తూ ఒక కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా అభివృద్ధి డెమోక్రటిక్ పార్టీ, పీపుల్ పార్టీ. జై కాంగ్రెస్, జై తెలంగాణ. నియోజకవర్గం మొత్తం చూస్తున్నా మేడం. నియోజకవర్గం మొత్తం అన్ని సెక్టర్స్కి వెళ్ళి చూడడానికి ఉన్నప్పుడు కూడా విజయనన్న పేదల లీడర్, ఆయన పేదల లీడర్, మాస్ లీడర్ అని చాలా పేరు. చిన్న చిన్న ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, తర్వాత ఉమెన్ ఎస్పెషల్ ఇంట్రెస్ట్ ఉమెన్కి తను ఎంకరేజ్ చేశారు. మొత్తం తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్లో నీళ్ళు నల్లా కనెక్షన్స్ ఇప్పించారు, కరెంట్ ఇప్పించారు, రోడ్లు ఎప్పించారు, ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టించారు. సో ఆయన పేదల రాజుగా ఇక్కడ తెలంగాణలో ఆయనని కొనియాడతారు. ఆయనకు మన కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున